జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. వేల కోట్ల రూపాయల టర్నోవర్, ఒక్కో ఆటగాడికి కోట్లలో రెమ్యునరేషన్, బ్రాడ్కాస్టింగ్ హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల వర్షం. ఇలాంటి అత్యంత రీచ్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే గ్రౌండ్ లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ ను చూస్తుంటారు. అయితే ఉప్పల్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హెచ్సీఏ పనితీరు అందరినీ షాక్ గురిచేసింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేడియంలో లైట్ లాగిపోయాయి. ఈ దారుణమైన వైఫల్యంతో హెచ్సీఏ మరోసారి తన నిర్లక్ష్యంతో హైదరాబాద్ పరువు తీసినంత పనిచేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేస్తోంది. క్రీజ్ లో డేంజరస్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెస్ ఇద్దరు పీక్స్ లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కట్ చేస్తే ఇన్నింగ్స్ 13వ ఓవర్ పూర్తయింది. స్టేడియంలో ఫ్యాన్స్ గోల పీక్స్ లో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఎవరు ఊహించని విధంగా ఉప్పల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. స్టేడియం అంతా ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. మైదానంలో ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి సైతం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్ది సెకండ్ల పాటే కరెంటు పోయినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇషాన్ కిషన్ క్లాసెన్ సెట్ చేసుకున్న మొమెంటం ఒక్కసారిగా బ్రేక్ అయింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పవర్ కట్ ఎవరి తప్పు? ముమ్మాటికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దే కదా. ఇది మేము అంటున్న మాట కాదు. క్రికెట్ అభిమానులు చేస్తున్న విమర్శల ట్వీట్లు ఇవి. కోట్ల రూపాయలు పెట్టి టికెట్లు అమ్ముతారు, బ్లాక్ మార్కెట్లో టికెట్ల దందా చేస్తారనే ఆరోపణలు సరే. ఫ్యాన్స్ జేబులు గుల్ల చేసి స్టేడియానికి రప్పిస్తే కనీసం అంతరాయం లేకుండా మ్యాచ్ను చూపించలేని దయనీయ స్థితిలో హెచ్సీఏ ఉందా? అంత పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పవర్ బ్యాకప్ జనరేటర్స్ ఎందుకు రెడీగా ఉంచుకోలేదు? సోషల్ మీడియాలో అయితే క్రికెట్ ఫ్యాన్స్ హెచ్సీఏని ఒక ఆట ఆడుకుంటున్నారు. కరెంటు బిల్లు కట్టలేదా, జనరేటర్లో డీజిల్ కొట్టించడానికి డబ్బులు లేవా అంటూ కామెంట్స్తో ఏకి పారేస్తున్నారు. ఏటా ఐపీఎల్ వస్తుందంటే చాలు హెచ్సీఏ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం పరిపాటిగా మారిపోయింది. ఒకసారి టికెట్ల ఇష్యూ, మరోసారి కుర్చీలు విరిగిపోవడం, ఇప్పుడు ఏకంగా మ్యాచ్ మధ్యలోనే పవర్ కట్. ఇది కేవలం ఒక పవర్ కట్ సమస్య కాదు, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించిన విషయం. ఐపీఎల్ ను ప్రపంచవ్యాప్తంగా వందల దేశాల్లో కోట్లాది మంది లైవ్ చూస్తుంటారు. ఇంటర్నేషనల్ కామెంటేటర్లు, విదేశీ ఆటగాళ్లు ఈ లీగ్ లో భాగం. ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్ లో ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గ్లోబల్ లెవెల్లో బీసీసీఐ మరియు హైదరాబాద్ పరువు పోయినట్లే అంటూ హైదరాబాదీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.